హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రెడీమేడ్ లెహంగాకి లెంత్ ఎలా తగ్గించుకోవాలి, అలాగే సైడ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ లైనింగ్ మనం ఇక్కడ లెంత్ తగ్గించాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ లెహంగాకి వచ్చేసి బార్డర్ సెపరేట్గా జాయింట్ చేసి ఉందన్నమాట. మనం కావాలంటే ఈ బార్డర్ని ఓపెన్ చేసేసి పైన స్టిచ్ చేసుకోవచ్చు. లేదు ఎప్పటికైనా వీళ్ళకి మళ్ళీ లెంత్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ బార్డర్ని ఇలాగా పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఇక్కడ లైనింగ్ వచ్చేసి కొంచెం వరకు ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ లెహంగా లెంత్ కూడా తగ్గించాలన్నమాట. మనం పైన తగ్గించుకోవచ్చు, లేదంటే కింద కూడా తగ్గించుకోవచ్చు. కింద అయితే నేను ముందు మీకు చెప్పాను కదా, ఆ విధంగా తగ్గించుకోవచ్చు. ఎక్కువ లెంత్ అయితే ఇక్కడైతే వీళ్ళకి 4 ఇంచెస్ లెంత్ తగ్గిస్తే సరిపోతుంది. ఈ బెల్ట్ వచ్చేసి 2 ఇంచులు ఉందన్నమాట. ఇంకొక 2 ఇంచులు బెల్ట్ కింద క్లాత్ని ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. కింద బార్డర్ ఇలా సెపరేట్గా లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు, లేదంటే పైన బెల్ట్ దగ్గర కూడా చేసుకోవచ్చు అనమాట. 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ దగ్గర అయితే లెంత్ తగ్గిస్తున్నాను. ఫస్ట్ మనం సైడ్ లైనింగ్ని అయితే ఓపెన్ చేసేసుకోవాలి. కొంచెం వరకు ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర నుంచి ఎంత లెంత్ అయితే తగ్గించాలో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. బార్డర్ దగ్గర నుంచి నాకు 4 ఇంచెస్ లెంత్ అనేది తగ్గాలి కాబట్టి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. ఇదే మార్కింగ్ని మనం లెహంగా మొత్తం మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ బార్డర్ అనేది 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 4 ఇంచెస్ మార్కింగ్ దగ్గరికి ఈ బార్డర్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ క్లాత్ 2 ఇంచెస్ వస్తుంది అనమాట. పైనుంచి బార్డర్ మీద స్టిచ్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే ఇలా మీరు లోపల వైపుకి ఫిల్ట్ లాగా మనం లెహంగాస్కి ఎలా ఫిల్ట్లు అయితే స్టిచ్ చేసుకుంటాం అలాగే రాంగ్ సైడ్ ఫిల్ట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫిల్ట్ అనేది క్రాస్గా ఉన్న క్లాత్లకి సరిగా రాదనమాట. ఇది స్ట్రైట్ కటింగ్లా వచ్చింది కాబట్టి బాగానే వస్తుంది. క్రాస్ కటింగ్ క్లాత్ వచ్చినప్పుడు లెహంగాకి అనార్కలి టైప్లో వచ్చినప్పుడు ఇలా వీలవుదనమాట. అందుకని మనం బార్డర్ పైనుంచి స్టిచ్ చేసుకోవచ్చు. ఇది నేను మీకు జస్ట్ చూపించడానికి అయితే చూపించాను. నేనైతే ఇలా పైనుంచే జాయిన్ చేసేస్తాను. ఇలా పైన జాయిన్ చేసేటప్పుడు బార్డర్ అనేది ఇలా పైకి మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గరికి వచ్చే విధంగా పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బార్డర్ ఎడ్జ్కి స్టిచ్ అనేది పడే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం మళ్ళీ 4 ఇంచెస్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఫస్టే మొత్తం అంతా కూడా లెహంగా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు. మనకు ఫోల్డింగ్ అనేది అర్థమైపోతుంది కాబట్టి 2 ఇంచెస్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కూడా స్టిచ్ వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. కొంతమంది ఈ రెడీమేడ్ లెహంగాస్కి లెంత్ ఎలా తగ్గించాలి, అలాగే నడుము బెల్ట్ దగ్గర ఎలా తగ్గించాలనేసి టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఈ విధంగా చాలా ఈజీగా లెంత్ అయితే తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ కింద బార్డర్ దగ్గర తగ్గిస్తున్నాను కదా, మీకు ఫస్ట్ చూపించినట్టు నడుము బెల్ట్ దగ్గర కూడా తగ్గించుకోవచ్చు అనమాట. మీకు ఎటు వీలైతే అటు విధంగా లెంత్ అనేది తగ్గించుకోవచ్చు. ఇలా బార్డర్ స్టిచ్ చేసేటప్పుడు స్టోన్స్ ఏమన్నా ఉంటే జాగ్రత్తగా చూసుకుని స్టిచ్ వేయాలండి. ఈ స్టోన్స్ ఉన్నప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మనకి నీడిల్ అనేది స్టోన్స్ మీద పడి నీడిల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి చూడడానికి చిన్న పనిలాగే ఉంటుంది, కానీ ఇలాగ స్టోన్స్ అవి స్టిచ్ చేసినప్పుడు మనకి చాలా పని అనేది ఎక్కువ అవుతుందన్నమాట. నీడిల్స్ విరిగిపోవడం చాలా ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా స్టోన్స్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసుకుని వేసుకుంటే బెటరు, లేదంటే స్టోన్స్కి తగలకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కింద మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ లైనింగ్ అనేది ఇప్పుడు లెంత్ అనేది ఇది మనకి లోపలికి ఫిల్ట్ లాగా వచ్చింది చూసారు కదా. ఎప్పుడైనా కావాలనుకుంటే ఈ స్టిచ్ ఓపెన్ చేసేసుకుంటే మళ్ళీ లెంత్ కూడా పెరుగుతుంది అనమాట. మనం కటింగ్ చేసేకుండా ఎప్పుడైనా ఫ్యూచర్లో లెంత్ పెంచుకోవాలనుకున్నప్పుడు ఇది స్టిచ్ ఓపెన్ చేస్తే లెంత్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మాకు ఇంత లెంత్ వద్దనుకున్నప్పుడు ఈ ఫిల్ట్ మధ్యలో కూడా మనం స్టిచ్ వేసేసుకుంటే కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది. మళ్ళీ కావాలనుకుంటే ఆ స్టిచ్ని కూడా ఓపెన్ చేసుకుని ఇంకా లెంత్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి లైనింగ్ ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్ లెంత్ అనేది తగ్గించే కదా, మరి లైనింగ్ అనేది
లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని లైనింగ్ కూడా లెంత్ ఎక్కువగా ఉన్నట్టయితే లైనింగ్ని కట్ చేసేసుకోవాలి. కింద కట్ చేసేసుకుని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా లైనింగ్కి డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను నడుము బెల్ట్ దగ్గర ఏమీ అడ్జస్ట్ చేయట్లేదండి, వాళ్ళకైతే నడుము అయితే సరిపోతుంది. ఇక ఈ సైడ్స్ అనేవి మనం లైనింగ్ ఒరిజినల్ రెండు కలిపి స్టిచ్చెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఇలా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ సైడ్ స్టోన్స్ అనేవి ఉంటాయి, ఆ స్టోన్స్ అనేవి రిమూవ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటే బెటరు. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఈ సైడ్స్. అలాగే ఎక్కువ తక్కువ రాకుండా ఎడ్జెస్ రెండు కూడా సమానంగా వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా మనం లెహంగాస్కి లెంత్ తగ్గించుకోవచ్చు, అలాగే సైడ్ జాయింట్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంక ఇది స్టోన్స్ ఉండడం వల్ల కుట్టడానికి కొంచెం కష్టమైందనమాట. మనం కరెక్ట్గా ఎడ్జ్ ఒరిజినల్ లైనింగ్ రెండు కూడా సమానంగా వచ్చే విధంగా చూసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఇక్కడ సైడ్స్ ఫోల్డింగ్ మీద స్టిచ్ వస్తుంది అండి, మనం అదే ఫోల్డింగ్ మీద స్టిచ్ చేస్తే థిక్నెస్ ఎక్కువైపోయి నీడిల్స్ అనేవి విరిగిపోతాయి. అందుకని మనం కింద వైపు ఫోల్డింగ్ లేకుండా సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం పైన నాడ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా చాలా కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ సైడ్ అనేది హ్యాంగర్కి సైడ్ వాలిపోయింది కాబట్టి సైడ్ వేలాడినట్టుగా కనబడుతుందండి, కానీ లెంత్ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా లెంత్ అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.